వెల్కమ్ బ్యాక్. మనం వ్లాగర్స్లో వచ్చేవి లేదా కొన్ని న్యూస్ సైట్లో వచ్చే ఆర్టికల్స్ సంబంధించి చర్చించుకుంటున్నాం. అయితే మహిళలు దేవాలయాల్లోకి లేదా ప్రార్థనా మందిరాల్లోకి, మసీదుల్లోకి ఎంట్రీ సబబా కాదా? దీనికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, లేదు వాళ్ళు వివక్షతోనే అక్కడ ఆపారా అనే దాని మీద మనం కొద్ది సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఒక 6-7 కిందట శబరిమల ఆలయంకి సంబంధించిన ఒక వివాదం తలెత్తింది. దానికి సంబంధించి కొంతమంది మహిళలు, మేబీ నాస్తికులే అనొచ్చు లేదా అతివాదులు అనొచ్చు, వాళ్ళు శబరిమల ఆలయంలో మేము వస్తే తప్పేంటి, మేము రాకూడదా అని నానా యాగి చేసి హడావిడి చేసి అక్కడికి మేము వెళ్తున్నామంటే అక్కడ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు లేదంటే అక్కడ భక్తులు అడ్డుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి అవన్నీ చూసాం. అయితే అది కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నానుతోంది. ఇక్కడ సుప్రీంకోర్టుకి నివేదిక ఏంటంటే ట్రావెన్కోర్ సంస్థానం కానీ కేరళ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో ముందుంటారుగా, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సరే, అక్కడ ఉన్న భక్తులు వాళ్ళు పిటిషన్ తరపున న్యాయం చెప్పింది ఏంటంటే, అయ్యా శబరిమల తప్ప కేవలం శబరిమల ఆలయంలో మాత్రమే 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులు గల అమ్మాయిలకి నాట్ అలౌడ్. మిగతా ప్రపంచంలో ఏ ధర్మశాస్త్ర ఆలయమైనా, ఏ అయ్యప్ప స్వామి ఆలయంకైనా వాళ్ళు అలౌడ్. ఆ పర్టికులర్ 3 రోజులో లేదా ప్రకృతి ధర్మం ప్రకారం 5 రోజుల్లో వాళ్ళు నాట్ అలౌడ్ తప్ప మిగతా ఆలయాల్లో మిగతా అన్నీ కూడా అలౌడ్. ఈ దేవాలయానికి సంబంధించిన కట్టుబాటు అని మాత్రం చెప్పారు. ఇప్పుడు అది నడుస్తుంది. అయితే దీని మీద మరొక పిటిషన్ చేశారు. ఇప్పుడు హిందూ దేవాలయాలు ఒక్కటే దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉండడం ఏంటి, దానికి వచ్చే నిధులు అందరికీ పంచడం ఏంటి? ఎవరు కష్టం? ఇప్పుడు ఇంటికి కుటుంబ పెద్ద ఉన్నాడు, లేదా కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్నదమ్ముడు సనాతనం, ఒక అన్నదమ్ముడు ముస్లిం, ఒక అన్నదమ్ముడు క్రైస్టియన్, ఒక అన్నదమ్ముడు జొరాస్ట్రియన్ ఉన్నారు. సో ఈ ఎవరు అన్నదమ్ములు సంపాదన ఎవరి కుటుంబానికే, వాళ్ళ కుటుంబానికే. బట్ పెద్ద అన్నదమ్ముడు ఎవరైతే సనాతన ధర్మ ఉన్నాడో వాడి సంపాదన మాత్రం అన్ని కుటుంబాలకి చెందాలంట. ఇది కరెక్టేనా? అదే ఉంది ఇక్కడ. అయితే ఈ నేపథ్యంలో మరికొంతమంది కలిసి పిటిషన్ వేశారు. అయ్యా, మా దేవాలయాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కోర్టులు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి, ఒక్కొక్కరు మైకులు పెట్టి మరి మాట్లాడతారు నాస్తికులు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. సో ఇక్కడ మసీదులకు కూడా మహిళల్ని నాట్ అలౌడ్ పెట్టారు, ఎందుకు మరి? దాని మీద పరిష్కరించరా, దానికేం మాట్లాడరా? అదే ఇక్కడ వార్త. మహిళల మసీదు ప్రవేశంపై ఇస్లాంలో ఆంక్షలు లేవట, మరి ఎందుకు మీరు అడ్డు చెప్తున్నారు, ఎందుకు రాకూడదని చెప్తున్నారు అనే దాని మీద ఇక్కడ చర్చ జరిగింది. సుప్రీంకోర్టుకి ముస్లిం పర్సనల్ లా బోర్డు, మాకు పర్సనల్ లా బోర్డు ఉందంట. అంటే మరి మనకి ఏం లేదా? మనకి ఆగమ శాస్త్రం ఒకటి ఉందిగా, దానికి సంబంధించి ఆ దేవాలయ పునరుద్ధరణ, దేవాలయానికి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు, కైంకర్యాలు, నైవేద్యం ఏంటి, దాని యొక్క ప్రతిష్ఠ ఏంటి, దాని యొక్క జరిపే సంబరాలు, వేడుకలు, బ్రహ్మోత్సవాలు, ఇలాంటి ప్రతీది కూడా ఉంటుంది అందులో. మరి దాన్ని ఇక్కడ ఫాలో అవరా? చూడండి, అంటే భారత ప్రభుత్వంలో కొంతమందికి కొన్ని వెసులుబాట్లు, కొంతమందికి కొన్ని కట్టడలు. ఎందుకు? ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందరికీ ఒకటే చట్టము, ఒకటే రూలు. ఇది కదా చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో కూడా ప్రేయర్ చేయించింది. ఇది ఎక్కడ మరి? సరే, అదే ఇక్కడ చూద్దాం. మతాచారాలను కోర్టులు న్యాయశాస్త్రపరంగా నిర్ణయించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిందట. మరి మహిళల క్రమశిక్షణ లోబడి మసీదుకు వచ్చి నమాజ్లో పాల్గొనడంపై ఆ పర్టికులర్ మతం ఆంక్షలు విధించలేదని కూడా తెలిపింది. అన్ని ముస్లిం శాఖలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే వారు ఇంటి వద్ద నమాజ్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించింది. ఇదేం లెక్క? దానికి ఆంక్షలు ఏం లేవు, రావచ్చు, కానీ వాళ్ళ ఇంటి దగ్గరే. అయితే దీనికి ఆ పర్టికులర్ వాళ్ళు చెప్పిన లింక్ ఏంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి ఆడవాళ్ళు ఉండాలి కాబట్టి వీళ్ళు అందుకే మసీదులకి లేదా ప్రార్థనా మందిరాలకి రారు. ఇది ఎక్కడ లెక్క? మరి చాలామంది మనం రోడ్ల మీద చూస్తున్నాం, వాళ్ళు బయట హోటల్కి వస్తున్నారు, లేదా వేరే ఫంక్షన్కి వస్తున్నారు, లేదా ఇప్పుడు ఏదైనా పర్యాటక కేంద్రాలు చూడడానికి వెళ్తున్నారు. మరి అప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉండరా? అంటే పర్టికులర్గా ఒక పెద్దవాళ్ళకి అప్పచెప్పడము, లేదా పిల్లలతో సహా వెళ్ళడము మనకుంది కదా ఆచారం. కథా కార్యక్రమం, మంచి రోజు అంటే కుటుంబ సమేతంగా దేవాలయంకి వెళ్తాం కదా. ఆడది
ఆదిశక్తి, ప్రకృతికి నిదర్శనం. అటువంటి ఆడదాని మీద అన్ని ఆంక్షలేంటి? నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో ఆడదాన్ని ఆది పరాశక్తిగా, తల్లిగా చూస్తాం. ఇంకెక్కడ మనకు అంటే ఈ దేవాలయాలు ఎక్కువగా అమ్మతల్లి దేవాలయాలు ఎందుకు వెలుస్తున్నాయి? అంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రకృతితో సమానంగా చూస్తాం. ఇక్కడ అది లేదు. అయితే వాళ్ళు పెట్టిన అంబర్ ఫిట్టింగ్ ఏంటంటే శబరిమల ఆలయంతో పాటు ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షను సవాల్ చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు ఏఐఎంపిఎల్బి తరపు న్యాయవాది శంషాద్ వాదన వినిపించారట. మసీదులో గర్భగుడి వంటిది ఏమీ ఉండదన్నారు. ప్రార్థనా సమయంలో మహిళలు పాల్గొనవచ్చని కూడా తెలిపారు. నమాజ్ కోసం మహిళలు మసీదుకు రావడం తప్పనిసరి చేయకపోవడం వెనుక కారణం ఉందని జస్టిస్ అహనజుద్దీన్ అమానుల్లా తెలిపారు. అందరూ మసీదుకి వెళ్తే ఇంటి వద్ద చిన్నారుల సంరక్షణ చూసేవారు ఉండరని పేర్కొన్నారు. ఇది సిల్లీ పాయింట్లా లేదు. సో అయితే మేధావుల అభిప్రాయాలను గౌరవిస్తా, ఏది కూడా ఖచ్చితంగా ఒక మతపరమైన ఆంక్షలు, మతపరమైన ఆచారాలు వాళ్ళ పరిధిలో ఉంటాయి. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, తప్పు పట్టకూడదు కూడా. మరి మిగతా వాటిలో కూడా ఇక్కడ చట్టాలు ఎంటర్ అయితే మరి మిగతా మతాలకు కూడా చట్టాలు ఎంటర్ అవ్వాలి. భారతదేశం అన్ని రకాల జాతులు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల భాషల సమ్మేళనం, ఒక ఉపఖండం, సబ్ కాంటినెంటల్. మరి దీనికి ఎందుకు పర్టికులర్గా ఒక మతానికే ఎంటర్ అయిపోతుందా కోర్టు కానీ లాయర్లు కానీ? అందరికీ ఎంటర్ అవ్వాలి అనే దాని మీద ఇక్కడ చీఫ్ జస్టిస్ గారు ఒక అభిప్రాయానికి వచ్చారు. మేధావుల అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పారు. ప్రముఖుల అభిప్రాయాలు గౌరవిస్తాం, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేమని చెప్పారు. వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఈ సొల్లు కబుర్లు, లేనిపోని ట్రోల్స్ సంబంధించి జ్ఞానంతో కూడిన వివరణ ఎక్కడి నుంచి వచ్చినా స్వాగతించాలని దావూదీ బొహ్రా శాఖ తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఆ అభిప్రాయాలు మేము గౌరవిస్తాం, కానీ అవన్నీ వ్యక్తిగతమైన వాటికైనా పరిగణిస్తాం, న్యాయపరమైన నిర్ణయాలపై ఎటువంటి ప్రభావం చూపవు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు కుదిరింది ఒక్కొక్కరికి. మరి ఇప్పుడు ఎక్కడ మాట్లాడరు? ప్రకాష్ రాజు మాట్లాడొచ్చు కదా, ఏమిటి మహిళలకు అన్యాయం, మహిళలు కూడా దేవాలయాలకి ప్రార్థనా మందిరాలకు రావచ్చని మైక్ పెట్టి మాట్లాడొచ్చు కదా. మాట్లాడలేరు. అంత దమ్ము, అంత చావు ఎక్కడుంది? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఒక వైరస్ అన్నాడు. మరి మహిళల్ని దేవాలయాలు వాటికి ఎంటర్ చేయకపోతే ఇక్కడ వాళ్ళని ఏమన్నా అనమనండి? అనలేడు. ఎవరికి అంత దమ్ము లేదు. సో ఇలాంటి ఆర్టికల్స్ విస్తృతంగా ప్రచారంలోకి వస్తే అందరి సాధక బాధలు తెలుస్తాయి. అంతటా సవ్యంగా నడుస్తుంది. ఒకరికొకరులు, ఒకడు 5గురిని పెళ్లి చేసుకోవచ్చు, ఒకడు మాత్రం ఒకరికి మించి బహుభార్యతత్వం ఉంటే అది నేరం. ఇది కాదు. సో ఇప్పటికైనా మేల్కొనండి. మీకు చేత కాకపోతే సోషల్ మీడియా ద్వారా అయినా ప్రశ్నించండి, లేదా మాలాంటి వాళ్ళకి కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము మరికొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. 8 నిమిషాలు.